ఏ మాటలను ధ్యానం చేసుకున్నాం ప్రియులారా? ఈ లోకములో ఉన్నటువంటిది స్నేహాన్ని గురించి మనం మాట్లాడాం. దేవుని స్నేహం చేసినట్లయితే ఏ విధమైనటువంటి మేలులు ఉపకారాలు జరుగుతాయి, లోక స్నేహము చేసినట్లయితే ఏ విధంగా జరుగుతాయి అని మనము మాట్లాడాము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని తెలుసుకున్నాం ప్రియులారా. కాబట్టి ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమని మనము తెలుసుకున్నాం. శరీర ఆశల గురించి కొన్ని మాట్లాడుకున్నాం. ఈ దినము కొన్ని శరీర ఆశల గురించి కొన్ని మాట్లాడుకుందాం ప్రియులారా. శరీరమునకును ఆత్మకును ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నది. కాబట్టి శరీరము ఒకటి చేయమంటుంది, ఆత్మ వద్దు అంటుంది. శరీరం అంటుంది నీ ఇష్టానుసారంగా ఏదైనా చేయొచ్చు అంటుంది. ఆత్మంది ఇష్టానుసారంగా చేసినట్లయితే దాని నుండి వచ్చే ఫలితము నీకు ఉంటుంది అని ఆత్మ చెప్తా ఉంది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే శరీరమునకును ఆత్మకును ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్నదని దేవుని వాక్యములో చదువుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే 13వ వచనం చదువుకుందాం. 12, 13 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా శరీరానుసారులుగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి క్రియల చేత నువ్వు నడుచుకున్నట్లయితే, శరీరానుసారంగా నడుచుకున్నట్లయితే నీవు చావవలసిన వారమే. కాబట్టి ఇక్కడ ప్రియులారా, శరీరానుసారంగా నడుచుకున్న వారు ఏ మేలు పొందుకున్నారో మనము కొన్ని మాటల ద్వారా పోయిన వర్తమానంలో విన్నాం. ఈ దినము కొన్ని వర్తమానాలు చూద్దాం ప్రియులారా. శరీరానుసారంగా అసలు మనుషులు శరీరానుసారంగా ఎందుకు ఈ విధంగా అయ్యారని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఈ జనులు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా శరీరానుసారంగా జీవిస్తున్నారని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, దేవుడు అనేకమైనటువంటి సంఘటనలు మనకు చూపిస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథములో నుండి. బైబిల్ గ్రంథము వర్తమాన భూత భవిష్యత్ కాలములో సంబంధించినటువంటి మన జీవితానికి, మన భవిష్యత్తుకి, జరగబోయే దానికి, జరుగుతున్న దానికి, జరిగిన దానికి సంబంధించినటువంటి మాటలన్నీ ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినాయి. ప్రతి మనిషి కూడా శరీరానుసారంగా ఉన్నట్లయితే వారు చావవలసిన వారే. నిశ్చయముగా మీరు చచ్చదురు అని ఒక శాపము దేవుడు ఆజ్ఞ ఇచ్చింటున్నాడు ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యములో ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులన్నీయు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరందరూ కూడా దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపములో చేసుకొని దేవుని ఆత్మ చేత నింపబడిన తర్వాత ఆజ్ఞ అతిక్రమించినప్పుడు శరీరముతో వారికి ఇష్టం వచ్చినటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ చూసినట్లయితే వారి హృదయములు, వారి తలంపులు, వారి ఆలోచనలన్నిటినీ కూడా శరీర సంబంధమైనటువంటివిగా దేవునికి కనబడతా ఉన్నాయి ప్రియులారా.
వారి ఆలోచనలన్నీ శరీర సంబంధమైనటువంటిగానే కనబడతా ఉన్నాయి. వారి తలంపులన్నీ శరీర సంబంధమైనటువంటివిగానే కనబడతా ఉన్నాయి. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో ఆ పనే చేస్తా ఉన్నాడు. దేవుని ఆత్మ ఏదైతే చేయవద్దని చెప్తుందో, శారీరక సంబంధించినటువంటి శరీరము ఆ పనినే చేయమని శరీర సంబంధమైనటువంటి ఆత్మ చెప్తా ఉంది. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే 5వ వచనములో నరులు చెడుతనము భూమి మీద గొప్పది అంట. ఎందుకంటే ఒక ఆత్మ అంటుంది, నీవు తాగితే నీకు మంచిది కాదు అని ఒక ఆత్మ చెప్తూ ఉంటే, ఇంకొక ఆత్మ అంటుంది, పిచ్చోడా ఎందుకు పెట్టాడు, ఇక్కడ తాగటానికే పెట్టాడు కదా, తాగు అంటా ఉంది. కొంచెముగా తాగినటువంటి వాడు ఎక్కువగా తాగుతా ఉన్నాడు. తాగి 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 తను ఏం చేస్తున్నాడో తెలియనటువంటి స్థితిలో శరీరానుసారంగా తన ఇష్టానుసారంగా ఉంటున్నాడు. శరీరానుసారంగా వాడు చేసినట్లయితే వాడు చావవలసిన వాడు అయి ఉంటున్నాడని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే, నోవాహు దినాల్లో చూసినట్లయితే దేవుడు మనుషుల్ని చూసినప్పుడు వారందరూ కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారట, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారట. దేవుని మాట ఒక్కరు కూడా వింటలేదు, దేవుని మాటలు గ్రహించటలేదు, దాని ప్రకారము నడుచుకోవటం లేదు. ప్రియులారా, వారు శరీరానుసారంగానే జీవిస్తున్నారు. అందుచేతనే దేవుడట వారిని చూసాడట, శరీరానుసారంగా ఉన్నటువంటి వారిని. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరుని చేసినందుకు దేవుడు సంతాపపడుతూ ఉన్నాడట. నేను వీరిని ఆత్మానుసారంగా జీవించాలని, నేను ప్రతిదినము వీరితో కలుసుకోవాలని నేను వీరిని చేస్తే వీరు శరీరానుసారులుగా మారిపోయారు. వారిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, వారిష్టానుసారంగా ఆడుతూ ఉన్నారు, వారిష్టానుసారంగా పాడుతూ ఉన్నారు. ఈ విధంగా శరీర రీతులు రకరకాల ఉన్నాయి. తాగొద్దు అంటే తాగుతూ ఉన్నాడు, తాగితే తప్పేంటి అని అంటా ఉన్నారు ఈ దినాల్లో. ఒక వ్యక్తి అట బాగా తాగటానికి అలవాటు పడ్డాడట. ప్రియులారా, ఒక దినాన ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళాడట. ఆదిలాబాద్ జిల్లాలో ఇది రియల్గా జరిగినటువంటిది. బాగా తాగాడట, పొద్దుపోయింది. తాగిన దగ్గర నుండి ఒక 2-3 కిలోమీటర్ల దూరం తన ఇంటికి వెళ్ళాలి. ప్రియులారా, తాగాడు తన ఇష్టానుసారంగా వద్దని కొలది కూడా తాగటం ప్రారంభించాడు. తన స్నేహితులతో తాగటం ప్రారంభించాడు. తాగిన తర్వాత ఇక ఇంటికి వెళతానని బయలుదేరాడు. సుమారుగా రాత్రి 9 గంటల ప్రాంతంలో తనకి బయలుదేరినటువంటి వ్యక్తికి తోడు ఎవరు లేరు. కానీ తాగిన తర్వాత తను ఒక దారి గుండా నడుస్తూ తన గుర్తు పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియులారా, వెళుతూ ఉంటుండగా ఆ పక్కనే ఒక చిన్న చెరువు ఉందట, ఒక లోయ ఉందంట. వర్షానికి ఆ లోయ నిండా నీళ్లు నింపబడి ఉన్నాయి. తూలుకుంటూ వెళ్ళేటటువంటి ఆ వ్యక్తి తూలుకుంటూ వెళ్ళేటటువంటి వ్యక్తి కాలు జారి ఆ నీళ్లలో పడిపోయాడు. ప్రియులారా, నీళ్లలో పడిపోయినటువంటి వారికి ఏ విధంగా అవి ఈదాలో తెలియట్లేదు, లేకుంటే ఏ విధంగా ఒడ్డుకు రావాలో తెలియట్లేదు. ప్రియులారా, ఆ నీళ్లు ఎక్కువగా ఉండటం వలన ఆ నీళ్లలో పడిపోయి ఊపిరి తిరక్క చనిపోయాడు. తను దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరానుసారమైనటువంటి క్రియలు వలన వచ్చే మనిషికి నష్టం ఏంటంటే, శరీరానుసారంగా నీవు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల నీవు చావవలసిన వాడవే. శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రియులారా, తాగుడు అనేది బహు భయంకరమైనటువంటిది. అదే విధముగా కరీంనగర్ జిల్లాలో గోదావరి కనిలో ఆ ప్రక్కనే ఆదిలాబాదు గోదావరి కని పక్కనే ఉంటుంది.
అదేవిధంగా తాగుడుకి బాగా బానిస అయిపోయాడట, బాగా తాగాడట. ఆ ప్రాంతంలో సింగరేణిలో వారికి 7వ తారీఖు కానీ 8వ తారీఖు కానీ వారికి శాలరీస్ ఇస్తారు. జీతాలు తీసుకొని బాగా తప్పదాగి రోడ్డంటా వెళ్తా ఉంటే ఏం చేయాలో తెలియక తనకి ఎదురుగుండా ఒక గాడిద వస్తుందంట. ఏమొస్తుంది చెప్పండి? గాడిద వచ్చిందంట. తాగినోడికి గాడిద అయింది, మనిషి అయింది కూడా తెలియక కన్ను మిన్ను కలక ఆ గాడిద దగ్గరికి వెళ్ళి, గాడిద రా మన ఇద్దరం తాగుదామని గాడిదని పిలుస్తున్నాడట. గాడిద వస్తుందా? గాడిద తాగినాడిని చూసి ఉంటుందంట ప్రియులారా. భయపడుతున్నటువంటి సమయంలో గాడిదని గట్టిగా పట్టుకున్నాడట. కనీసం నాతో తాగడానికి రాకపోయినా పర్వాలేదు కానీ ఇదిగో నేను ఈ రోజునే జీతం తీసుకున్నాను, నా జేబులో ఇదిగో రూపాయల కట్ట ఉంది, ఈ కట్టన్నా తిను అని దాన్ని నోట్లో పెట్టాడట. తినకుండా ఊరుకుంటుందా? కనీసము వీడితో తాగపోయినా పర్వాలేదు కానీ ఈ రూపాయల కట్టనైనా తింటే బాగుంటుందని ఆ రూపాయలన్నిటినీ తినేసిందట. సరే, తినేసిన తర్వాత గాడిదని వదిలిపెట్టాడట. తనకు కొంచెంగా గుర్తుంది. తిరిగి చివరికి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రంతా ఏదో జరిగిపోయింది. ఆ పొద్దున్నే లెగిసిన తర్వాత భార్య అడిగిందంట, ఏమండి నిన్న జీతాలు కదా తీసుకొచ్చినటువంటి డబ్బంతటిని ఏం చేసామని అడిగిందంట. అడిగినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? అప్పుడు కొద్దిగా గుర్తొస్తుందంట. అయ్యో, నేను గాడిదని పట్టుకొని గాడిద నోట్లో ఆ కట్టలన్నీ పెట్టాను కదా, గాడిద తినేసింది అన్నాడట. ఆ భార్య అంటే, బుద్ధిహీనుడా, తాగితే తాగేవు కానీ ఉన్న ధనాన్నంతటిని కూడా దానికి ఎట్లా పెట్టావని నేను బుద్ధిహీనుడే అంటున్నాను. చాలా మంది పంచంగాల కట్ట పక్కకు కట్ట తీశారంటే బుద్ధిహీనుడు కాదు, ఇంకా ఎన్నెన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడతారు స్త్రీలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరానుసారంగా అయ్య మరి ఇక ఈ నెలంతా బ్రతుకు తెరివెట్లా, నువ్వు తాగినాడు తాగకుండగా ఈ నెలంతా మా పరిస్థితి ఏంటి, అప్పులు చేసుకు బ్రతకవలసిందేనా అని రకరకాలుగా తనను మాట్లాడేట. శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు అది శరీరానుసారంగా కావలసినటువంటి పరిణామము తప్పకుండా ప్రతి మనిషికి అనుగ్రహింపజేస్తూ ఉంటది ప్రియులారా. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అలనాడు నోవాహు దినములలో జనులు చూసినట్లయితే చెడిపోయి ఉన్నారట. చూడండి ఏ విధంగా ఉన్నారో. అది చెడిపోయి ఉండను, భూమి మీద సమస్త శరీరములు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మంట రక్షింపబడిందంట. ఒక అమ్మంట రక్షింపబడినటువంటి అమ్మంట. రక్షింపబడినటువంటి అమ్మ తల నిండా పువ్వులు పెట్టుకుందంట. కోపం రావద్దు స్త్రీలకి. రక్షింపబడినటువంటి అమ్మ ఏం చేసిందట? తల నిండా పువ్వులు పెట్టుకుందట. రక్షింపబడినటువంటి అమ్మ అనుకుగాను దేవునికి విధేయతగాను ఉండి ఆ ఇరువురు కూడా రోడ్డంట నడుచుకుంటా వెళతా ఉన్నారట. వెళతా ఉంటే ఆ పక్కనే ఒక మేక మేస్తా ఉందట. ఏం మేస్తాం చెప్పండి? మేత మేస్తా ఉందట. ఆ మేత మేసేది తన దృష్టి ఎవరి మీద పడిందంటే పూలు పెట్టుకున్న తల మీద పడిందంట. తల మీద పడేసరికి వీళ్ళిద్దరు నెమ్మదిగా ఏదో మాట్లాడుకుంటా, మరి రక్షింపబడినటువంటి వారు యేసు వారితో ఏ మాటలో చెప్తా ఉందో మాట్లాడుకుంటా వెళుతూ ఉంటే అమాంతంగా ఆ మేక వచ్చి 2 కాళ్ళు కూడా తన భుజం మీద వేసి ఆ తలలో ఉన్నటువంటి పువ్వులు ఆ ఎంట్రుకల్ని పట్టుకొని లాగిందట. కింద పడిపోయిందంట. ఎందుకు చెప్తున్నానంటే రక్షింపబడినటువంటి వారు స్త్రీలు అనుకువ కలిగి ఉండాలి ప్రియులారా. దేవునికి విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలా. కొంతమంది అమ్మా రక్షింపబడేవు కదా, మారు మనసు పొందేవు కదా, పాప క్షమాపణ పొందేవు కదా, కొన్ని నీవు మార్చుకోవాలమ్మా. నీ యొక్క
ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా నువ్వు మార్చుకోవాలి. అలంకరముగా ఉండకుండా ఉండాలి. ఇది వరకు నీవు ఎన్నో రకాలుగా విగ్రహారాధనలు చేసావు, రకరకాలుగా చేసావు. నువ్వు బొట్టు పెట్టుకున్నావు, అది చేసావు, ఎన్నెన్నో చేసావు. ఇప్పుడు దేవుని అంగీకరించావు, అది నీకు విరోధము, దాన్ని నువ్వు తీసివేయాలి అని కనుక మనం చెప్పినట్లయితే నా ప్రాణం పోయినా కానీ ఆ బొట్టును తీయను అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే శరీరానుసారమైనటువంటిది మనిషిని అవమానపరుస్తుంది, సిగ్గుపరుస్తుంది, అది నాశనానికి దారితీస్తుంది. ప్రియులారా, ఒకడంటున్నాడు బాగా తాగాడట, ఆ సంవత్సరం అంతా బాగా పంట పండిందంట. ఆ పంట అంతటిని తీసుకుని వచ్చి ఎక్కడ నింపాడట? కొట్లలో నింపాడట. ఆ రాత్రి వేళ పండుకున్నాడట. పండుకుని అంటున్నాడు, దేవుడు ఇంత పంటనిచ్చాడు, బహు పంట పండింది, నేను తీసుకుని వచ్చి కొట్లలో నింపాను, నాకు ఈ దినం ఎంతో సంతోషంగా ఉంది, ఇది దేవుడు చేసిన మేలు, ఇది దేవుడు చేసిన ఉపకారము, ఇది దేవుడు చేసిన అద్భుత కార్యము అని దేవుణ్ణి స్తుతించకుండగా తను ఆ రాత్రి వేళ మంచం మీద పడుకుని అంటున్నాడట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అంటున్నాడట. అప్పుడు ప్రక్కనే దేవుడు చూశాడట తన్ని. ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు? వెర్రివాడా, వెర్రివాడా, ఈ రాత్రి నీ మరణమైతే నీ ఆస్తి, నీ అంతస్తు, నీ హోదా, నీ డబ్బు, నీ ధనము ఇదంతా ఏమవుతుందో తెలుసా? నువ్వు శరీర క్రియలను చంపని ఎడల నువ్వు చావవలసిన వాడివే అని దేవుని ఆత్మ తనతో మాట్లాడుతుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. అదే విధంగా ప్రియులారా, దేవుడు నీకు నాకు మనందరికీ హెచ్చరిక చేసేది ఏంటంటే, శరీరానుసారంగా మనము జీవించినట్లయితే, శరీర క్రియలు చంపనట్లయితే నువ్వు చావవలసిన వాడవై ఉంటున్నావు ప్రియులారా. కాబట్టి శరీర క్రియలను చంపాలా? అయితే ఇక్కడ నోవాహు దినములలో చూసినట్లయితే ఆ ప్రజలందరూ నోవాహు 120 దినములు 120 సంవత్సరములు సువార్త బోధించినప్పుడు, ఆ బోధ వారు వినలేదట. ఏం చేస్తున్నారంటే వాళ్ళు వినుకోకుండా ఏం చేస్తున్నారట? లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నోవాహు దినములలో 17వ అధ్యాయము 26వ వచనం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో నోవాహు దినములలో జరిగినాయంట. ఏం జరిగినాయంట? నోవాహు దినములలో జరిగినప్పుడు మనుష్య కుమారుని దినములు కూడా జరుగుతూ ఉన్నాయట. చదువమ్మా. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, దినము వరకు జనులు తినుచు త్రాగుచు, జనులు ఏం చేస్తున్నారట? తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉంటిరి. అంతలోనే జల ప్రళయము వచ్చి వారందరినీ కూడా నాశనము చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఎట్లా ఉన్నారంట ఈ జనులు నోవాహు దినములలో? తినుచు, తాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉన్నారు ప్రియులారా. ఈ అన్ని కూడా శరీర సంబంధమైనటువంటి క్రియలు. వీరు తింటున్నారు, తాగుతున్నారు, శరీర సంబంధమైనటువంటిది. పెండ్లి చేసుకుంటున్నారు, శరీర సంబంధమైనటువంటిది. పెండ్లి చేసుకోకూడదని కాదు కానీ ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి క్రియల వలన వచ్చేటటువంటిది బహు భయంకరమైనటువంటిది ప్రియులారా. అందుచేతనే ఈ జనులు చూసినట్లయితే చెడిపోయి ఉన్నారంటున్నాడు దేవుడు. నేను భూమిని చూసినప్పుడు చెడిపోయి ఉన్నారని ఆదికాండములో 6వ అధ్యాయములో 11వ వచనములో అంటున్నారు. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. తన మార్గాన్నంతా ఏం చేశారంట? చెరిపేసుకున్నారట. ఏ మార్గంలో నడుస్తున్నారు వీళ్ళు? వంకర మార్గంలో నడుస్తా ఉన్నారు ప్రియులారా.
వంకర మార్గంలో నడుస్తూ ఉన్నారు, శరీరానుసారులుగా నడుస్తున్నారు. ఎంతసేపు తిండి కోసమే, ఎంతసేపు త్రాగటం కోసమే, ఈ లోకానుసారంగా ఆలోచించటమే. ఈ లోకానుసారంగా ఆలోచించినట్లయితే వచ్చేటటువంటి పరిణామం ఏంటంటే గొప్ప పరిణామం ఉంటుంది. చూడు, అదే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో కూడా ఉంటుంది. చదువుకుందాం. 24వ అధ్యాయం 37వ వచనంలో కూడా చదువుకుందాం. మత్తయి సువార్త. నోవాహు దినములు ఎలాగుండెనో, నోవాహు దినములలో ఎలాగుండెనో, మనుష్య కుమారుని రాకడయు, మనుష్య కుమారుడు రాకడయు అలాగే ఉండును. అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి జల ప్రళయము వరకు, ముందటి దినము వరకు, నోవాహు ఓడలోనికి నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, వెళ్ళు దినము వరకు వారు తినుచు, వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు ఉన్నట్టుగా జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తినుచు తాగుచు ఉన్నారట ప్రియులారా. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారట. నోవాహు ఎన్ని దినాలు ప్రకటించాడు సువార్త? 120 సంవత్సరాలు ప్రకటించిన తర్వాత ఆత్మానుసారంగా నడుచుకున్న వారు ఎంతమంది? 8 మంది మాత్రమే ఆత్మానుసారంగా నడుచుకున్నారు. ఈరోజు ఆత్మానుసారంగా నడుచుకున్నారు కనుక, దేవుని మాట విన్నారు కనుక, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకున్నారు కనుక ఆ 8 మంది మాత్రమే ఆ వాడలోనికి చేర్చబడ్డారు ప్రియులారా. తక్కిన వారందరూ కూడా జల ప్రళయములో ఏం చేయబడ్డారట? కొట్టుకొని పోయెను. వీరందరూ కూడా శరీరానుసారులుగా ఉంటున్నారు ప్రియులారా. వీరందరూ కూడా శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు మనతో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడేది ఏంటంటే, ఒకవేళ నీవు నేను శరీరానుసారంగా ఉన్నట్లయితే దేవునికి విరోధంగా మనం ఉన్నామన్నమాట. దేవునికి విరోధంగా ఉండటమే కాకుండా నువ్వు శరీరానుసారంగా ఉన్నట్లయితే పరలోకకు సంబంధించినటువంటిది, భూలోక సంబంధించినటువంటి నువ్వు సచ్చిన వాడితో సమానము అయి ఉంటుంది ప్రియులారా. అందుచేతనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మిమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించను అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. అసలు ఆత్మానుసారంగా జీవించడానికి దేవుడు మన దేహాన్ని ఆయన ఆలయముగా చేసుకున్నాడు. కానీ మనము శరీరానుసారంగా జీవించినట్లయితే చావవలసిన వారముగా ఉంటామని దేవుని వాక్యములో స్పష్టంగా చెప్పబడుతుంది. అప్పుడు మాత్రమే కాదు కానీ మరొకసారి కూడా చూసినట్లయితే శరీరానుసారంగా జీవించేటటువంటి వాళ్ళు చూడండి దేవుని వాక్యములో చూద్దాం. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకము కురిచి వారందరినీ కూడా నాశనము చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోతు దినములలో కూడా చూసినట్లయితే, సొదొమ గొమొర్ర పట్టణాలు చూసినట్లయితే ఏం చేస్తున్నారంట? వారు కూడా తినుటకును తాగుటకును అమ్ముటకును ఇల్లు కట్టుకొనుటూ ఇల్లులో పెండ్లి చేసుకొనొచ్చు వారు శరీరానుసారంగా జీవించేటటువంటి వారట ప్రియులారా. శరీరానుసారంగా జీవించవలసినటువంటి వారు ఎవరైనా సరే ఈ భూమి మీద వారు చావవలసినటువంటి వారే. సియోనులో ఉన్నటువంటి సహోదరుడా సహోదరి, దేవుడు నీకు నాకు హెచ్చరిక చేసేది ఏంటంటే, నువ్వు శరీరానుసారంగా నీ ఇష్టానుసారంగా జీవించి ఒక ఆదివారం మాత్రమే నువ్వు సన్నిధికి వచ్చి నువ్వు వెళ్ళిపోయి శరీరానుసారంగా నువ్వు జీవించినట్లయితే నీవు ఎలాంటి వాడు? చావలసినటువంటి వాడవే. దేవుని కృపచేత నిన్ను బ్రతికించాడు దేవుడు. దేవుని కృపచేత నిన్ను ప్రేమించాడు.
దేవుని కృపచేత నిన్ను ప్రయోజకుని చేయాలని, ఉన్నతమైన స్థానములో ఉంచాలని దేవుడు నీ మీద ప్రేమ చూపిస్తున్నటువంటి దేవుడు. లోతు దినములలో చూసినట్లయితే చూడండి, వారు ఏ విధంగా ప్రవర్తించారో ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. వారు పండు కనక ముందు ఆ పట్టణస్థులు బాగా ఆలకించండి. లోతు దినములో వారు శరీరానుసారంగా ఏ విధంగా లోతు దగ్గరికి వచ్చి మాట్లాడారో ప్రియులారా, ఆ పట్టణస్థులందరూ కూడా లోతు ఇంటికి వచ్చారట. అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను పెద్దలందరూ నాలుగు దిక్కుల నుండి కూడి వచ్చారట. ఎక్కడి నుండి వచ్చారట? ఆ ప్రాంతంలో సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్నటువంటి వారు నాలుగు దిక్కుల నుండి ఎక్కడికి వచ్చారట? ఎక్కడికి వచ్చారో చెప్పాలా? ఎవరింటికి వచ్చారు? లోతు ఇంటికి వచ్చారు ప్రియులారా. లోతు ఇంటికి వచ్చినప్పుడు వారు శరీర క్రియల గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూద్దాం. అక్కడ చదివినట్లయితే తెలుస్తుంది. లోతుని పిలిచి ఈ రాత్రి నీ యొద్దకు వచ్చినటువంటి మనుషులు ఏరి వారిని మేము కూడినట్టు మా యొద్దకు పంపించండి అంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఆశ కలిగి ఉంటున్నారంటే వాళ్ళు శరీరాశ కలిగి ఉన్నారు ప్రియులారా. ఆ పట్టణంలో ఎన్నో విధములుగా దేవుడు వారికి ఎన్నో రకాలుగా చేసి ఉండొచ్చు, వారు ఎన్నో విధములుగా ఉండొచ్చు. అయినప్పటికీ దేవుని విషయములో వారు దూరంగా ఉన్నారు కనుక, దేవుని బిడ్డలుగా లేరు కనుక, వారు శరీరసారులుగా ఉన్నారు కనుక, వారు లోతు గృహానికి వచ్చి నీ రాత్రి నీ దగ్గరికి వచ్చినటువంటి వారిని బయటికి పంపించు. ప్రియులారా, నిన్నటి దినాన మొన్నటి దినాన వార్తలు చూసినట్లయితే ఒక అమ్మాయిని బలాత్కారముగా పాడు చేసి హత్య చేసినటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసినటువంటిదే. నిన్నటి దినాన తీర్పు వచ్చింది. ఏంటో తెలుసా? శరీరానుసారంగా చేసినటువంటి పనికి ఏం చేస్తున్నారు వాళ్ళు? చావవలసిన వారిగా చట్టం వారి మీద చర్య తీసుకుంది ప్రియులారా. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసినటువంటి వారే. భయంకరంగా దారుణంగా ఆ పని జరిగించారు వాళ్ళు. చట్టము 9 నెలల తర్వాత ఆ చట్టం అనేటిది శరీరానుసారంగా భయంకరమైనటువంటి క్రూరంగా వారు ప్రవర్తించారు కనుక వారికి ఉరి శిక్ష అమలు చేయాలని నిన్నటి దినాన్న ప్రియులారా అమలు జరిగింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా చూసినట్లయితేనే ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటే, దేవాది దేవుడు సమస్త సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుని దృష్టిలో మనము శరీరానుసారంగా జీవించినట్లయితే భయంకరమైనటువంటి స్థితి అనుభవించవలసినటువంటి వారమై ఉంటున్నాం ప్రియులారా. శరీర క్రియలు స్వస్థమై ఉన్నాయని పోయినసారి మనం మాట్లాడుకున్నాం. అవేవనగా అవి ఏమేమి ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం ప్రియులారా. అందుచేతను ఇక్కడ నోవాహు దినములలో సొదొమ గొమొర్ర పట్టణంలో ఉన్న వారందరూ బాలురు వృద్ధులు ఆ పట్టణంలో వారందరూ కూడా ఇంటి చుట్టూ మూగారంట. నీ ఇంటిలో ఉన్న వారిని పంపించు, మేము పాడు చేయాలంటున్నారట. చదువుదామా కింద. లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకుంటారా మీరు? ఈ శరీర సంబంధమైన పాతకం కట్టుకోవద్దు అన్నలారా అని బ్రతిమలాడి, ఇదిగో నా కుమార్తెలు ఉన్నారు, అంత కాకుండా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అన్న. కానీ వారు మాత్రము లేదు లేదు లేదు, మాకు అవసరం లేదు, ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చినటువంటి వారే మాకు అవసరమని మాట్లాడినప్పుడు అక్కడ జరిగిన సంగతి చదవండి. తర్వాత ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు, ఈ మనుషులు మా ఇంటి దగ్గరికి వచ్చారు కనుక వీరిని ఏమీ చేయకూడదని చెప్పి వారు నీవు అవతలికి పొమ్మనిరి, అవతలకు పొమ్మని దోసివేశారట. ఎవరిని? లోతుని దోసివేశారట. ఏ సంబంధాలు వీళ్ళు? శరీర సంబంధాలు. దేనికి అలవాటు పడ్డారు వాళ్ళు? తినుటకును తాగుటకును ఇండ్లు కట్టుకున్నటకును రకరకాలైనటువంటి శరీర సంబంధమైనటువంటి పనులు చేయడానికే ఉన్నారు ప్రియులారా. వారందరూ కూడా లోతును దోసివేశారట.
దోష వేసినప్పుడు జరిగిన సంఘటన ఏం జరుగుతుందో చదువుకుందాం. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి ఆ, తీర్పరిగా నిండ చూచుచున్నాడు. వీడెవడో ఎట్లా వచ్చాడంట? పరదేశిగా పరదేశిగా వచ్చాడట. ఎక్కడుండేవాడు? అబ్రహాముతో ఉండేవాడు. అబ్రహాముతో ఉంటే అబ్రహాము పనివారికి లోతు పనివారికి గొడవట రావటం వలన, శరీర సంబంధమైనటువంటి క్రియల వలన లోతుకి అబ్రహాముకి దూరం అయిపోయింది. లోతు శాపకరమైనటువంటి స్థలములోనికి వెళ్ళి అక్కడ నివసిస్తూ ఉన్నాడు పరదేశిగా. ఆ శాపకరమైనటువంటి దానిలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా శరీరానుసారులుగా ఉన్నారు ప్రియులారా. వారు ఇష్టానుసారంగా చేసేటటువంటి వారే. దేవుని భయము కొద్దిగా లేదు, దేవుని భయము కొంచెమన్నా లేదు ప్రియులారా. వారు వచ్చి లోతుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నువ్వు పరదేశిగా వచ్చావు, ఏంటి మాకు ఎదురు సమాధానం చెప్తున్నావు అని అక్కడ మాట్లాడినట్టుగా మనం చదువుతూ ఉన్నాం. చదవమ్మ. పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు. తీర్పరిగా ఉన్నను చూచుచున్నావా? కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసదమని చెప్పి, వారికంటే నీకే ఎక్కువ కీడుగా చేసదమని చెప్పి లోతు అను ఆ మనుషుని మీద, లోపల ఉన్న మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. తాము తలుపులు పగలగొట్టినట్లుగా సమీపించిరి. వారికి కావాల్సిందేంటి? శరీరాశ. దేవునికి మహిమ కలుగును గాక. లోతు ఇంటి మీద పడ్డారు. లోతు తలుపులు పగలగొట్టేసేస్తున్నారు. దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగిందంటే, అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకును ఆ ఇంటి ద్వార దగ్గరనున్న వారందరికి కనుమబ్బు కలుగ చేయగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం కలుగ చేశారంట? కనుమబ్బు కలుగ చేశాను. ఏమైపోయింది? ఆ ద్వారం ఎక్కడుందో వారికి తెలియట్లేదు ప్రియులారా. ఆ లోపలికి వెళ్ళాలంటే ఏమీ తెలియట్లేదు ప్రియులారా. ఏం చెయ్యాలో తెలియట్లేదు ప్రియాలా. వారు ద్వారము కనుగొనక లేకపోయి విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరెవరున్నారు? ఇంకా ఎవరున్నారు? నీ అల్లుని నీ కుమారులను కూడా, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ తీసుకొని నీవు వెంటనే బయలుదేరి వెళ్ళిపోమని అక్కడ వచ్చినటువంటి దూతలు చెప్పినట్లుగా వింటున్నాం ప్రియులారా. లోతు అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళాడట. అల్లు దగ్గరికి వెళితే అల్లుళ్ళు ఏం చేశారట? హేళన చేశారట ప్రియులారా. లోతుని హేళన చేశారట. అయితే ఏర్పరచుకున్నటువంటి లోతు అల్లుళ్ళు ఎలాంటి వాళ్ళట? శరీర సంబంధమైనటువంటి వాళ్ళే. ఆత్మ సంబంధమైనటువంటి వారైనట్లయితే నోవాహుకు లోబడి తన కుటుంబం ఏ విధంగా ఓడలానికి వచ్చారో అదే విధంగా తన అల్లుళ్ళు కూడా లోతుతో పాటు వచ్చేవారే ప్రియులారా. కానీ వారు ఏ సంబంధికులంటే వారు శరీర సంబంధమైనటువంటి వారు కనుక వారు లోతు మాట వినకుండా ఏం చేశారంట? హేళన చేశారట. అదే విధముగా నోవాహు దినములో కూడా నోవాహును కూడా హేళన చేశారట ప్రియులారా. దేవుని రాకడ సమీపంగా ఉంది, జలప్రళయం రాబోతుందని తన సువార్తలో చెప్తా ఉంటే హేళన చేసి నవ్వుకున్నారట. అదేవిధంగా లోతు దినాల్లో కూడా జరుగుతూ ఉంది ప్రియులారా. హేళన చేశారట. అప్పుడు లోతు కుటుంబము బయటికి వెళ్ళినట్లుగా చూస్తా ఉన్నాం ప్రియులారా. అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఏంటనగా చూడండి, అక్కడ చదువుకుందాం. 14 చదువు ఒకసారి. 14 చదువు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె జరిగెను. కాబట్టి ప్రియులారా,
దేవుడు వారిని తీసుకున్నాడు, లోతుని తీసుకున్నాడు, లోతు భార్యను తీసుకున్నాడు, లోతు కుమార్తెలను తీసుకుని బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు వెనకకు తిరిగి చూడొద్దు అని అక్కడ చెప్పినట్లుగా దేవుని వాక్యంలో ఉంది ప్రియులారా. వెనకకు లోకం వైపు చూస్తున్నట్లయితే, లోక ఆశల వైపు చూసినట్లయితే, శరీర ఆశలు కలిగి చూసినట్లయితే నువ్వు చావవలసిన వారివని ఆజ్ఞ ఇచ్చినప్పుడు లోతు భార్య కూడా తన మాట వినకుండగా లోకం వైపు చూస్తున్నట్లుగా దేవుని వాక్యంలో ఉంది. అదే 19వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. చూద్దాం ఆ మాట. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ ప్రాణమును దక్కించుకొనుటకు పారిపోము, నీవు వెనకకు చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. 25 చదువమ్మా. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట వినకుండగా, దేవుని మాటలను అంగీకరించకుండగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండగా లోతు భార్య చూసినట్లయితే ఆ లోకములో ఉన్న వాటి వైపు తన ఆశ కలిగి ఉన్నది కాబట్టి, శరీరాశ కలిగి ఉన్నది కాబట్టి, వెనకకు తిరిగి చూసింది కాబట్టి ప్రియులారా, గొప్ప ఉప్పు స్తంభమైనట్టుగా అక్కడ దేవుని వాక్యములో స్పష్టంగా వ్రాయబడింది. అందుచేతనే దేవుడు ఏమంటున్నాడంటే, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారే అంటున్నారు. లోతు నోవాహు దినములలో ఆ విధంగానే ఉన్నారు ప్రియులారా. లోతు దినాల్లో ఆ విధంగానే ఉన్నారు ప్రియులారా. దేవుని వాక్యములో చూసినట్లయితే జనులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, చూడండి, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, చదువుకుందాం. లోకులు నెమ్మదిగా ఉన్నది. ఆ లోకులందరూ కూడా, మనుషులందరూ కూడా, శరీర సంబంధులందరూ కూడా అనుకుంటారంట, నిజమే, లోకమంతా చాలా నెమ్మదిగా ఉన్నదిలే, చాలా శాంతి సమాధానాలతో ఉన్నదిలే అని అనుకుంటా ఉంటారట. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనక వారు ఎంత మాత్రము కూడా ఏం చేస్తారట, వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదట. ఎవరు వీళ్ళు తప్పించుకోవడానికి వీల్లేనటువంటి వారు? శరీర సంబంధాలు ప్రియులారా. తప్పించుకోవడానికి వీలు లేదు ప్రియులారా. ఎందుకనగా ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ కాబట్టి, నేత్రాశ కాబట్టి, జీవపుడంబము కాబట్టి, దీనిలో జీవించేటటువంటి వారు, దీనికి అనుకువ కలిగినటువంటి వారు ఎంత మాత్రము కూడా తప్పించుకోవడానికి వీలు లేదని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా మనము శరీర క్రియలను చంపినట్లయితే, ఆత్మానుసారంగా మనము జీవించినట్లయితే, దేవుడు గొప్ప మేలులు చేసే దేవుడు, ఉపకారాలు చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవాది దేవుడు అయ్యుంటున్నాడు ప్రియులారా. అందుచేతనే దేవుడు మనుషులతోనూ హెచ్చరికలు చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నువ్వు చూచితివే యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట
ఏం చేస్తున్నారట? యూదా వారందరూ ఏం చేస్తున్నారట? హేయమైనటువంటి కృత్యములు చేయుచున్నారట, శరీర సంబంధమైనటువంటి కృత్యములు చేయుచున్నారట. అందుచేతనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నరపుత్రుడా, యూదా వారిని చూస్తున్నావా ఏ విధంగా ఉన్నారో? వారి మీద నాకున్నటువంటి నాకు ఆశ, వారి మీద నాకున్నటువంటి ఆశయము, వారిని ఎక్కడి నుండో బానిసత్వము నుండి, ఎక్కడి నుండో భయంకరమైన స్థితి నుండి, చీకటి నుండి, పాపము నుండి, వ్యాధుల నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను తీసుకుని వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉంటే, యూదా వారు చూసావా, వారి హేయమైనటువంటి క్రియలు చూసావా అని అక్కడ మాట్లాడుతున్నట్లుగా కనబడతా ఉంది ప్రియులారా. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే చదవండి. యూదా వారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? ఈయన హేయమైన కృత్యములు జరిగించుట చాలదా? వారి దేశమును బలాత్కారముతో నింపుచు. దేంతో నింపబడిందంట? బలాత్కారముతో నింపబడిందంట. ఈ లోకములో దేశము కూడా ఈ సమయంలో కూడా దేంతో నింపబడుతుంది? బలాత్కారముతో నింపబడుతుంది. జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము రంకెలు వేస్తుంది. ఎక్కడ చూసినా శాంతి లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేదు, ఎక్కడ చూసినా నెమ్మది లేదు. రాజ్యం మీదికి రాజ్యము లేగుస్తూ ఉంది ప్రియులారా. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా అల్లరి, ఎక్కడ చూసినా అసమాధానమే ఉన్నది, కానీ శాంతి సమాధానం లేనటువంటి దినాల్లో ఉన్నాం ప్రియులారా. అప్పుడు దేవుడు అంటున్నాడు, అక్కడ ఏం జరుగుతుందట? వారు దేశమును బలాత్కారముతో నింపబడి నాకు కోపము పుట్టించుదురు. ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుచున్నారని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. బహు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. జనులందరూ భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇదిగో తినుటకును, తాగుటకును, శరీరానుసారంగా జీవించడానికి మనుషులందరూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఆ మనుషులందరితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈ దినాన్న ఒకవేళ ఇంకా నీవు శరీరానుసారంగా నువ్వు జీవించినట్లయితే, దేవుని కుమారుడిగా చేయబడి ఆత్మానుసారంగా జీవించుకున్నట్లయితే, శరీర క్రియలను చంపకపోయినట్లయితే నీవు చావవలసిన వాడవే అంటున్నాడు దేవుడు. అందుచేతనే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నిన్ను క్రీస్తు యేసులో బ్రతికించినటువంటి నిన్ను పరిమళ వాసనగాను సువాసనగాను చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిని నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగాను ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మన పరిమళ వాసనగా చేయాలని, మురుగు కంపు కొట్టేవారిగా ఉండకుండా ఉండాలని, మనల్ని పరిమళ వాసనగా ఉండటానికి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవుని బిడ్డలుగా చేశాడు. కాబట్టి మనమందరం కూడా శరీర సంబంధములుగా కాకుండా ఆత్మ సంబంధములుగా పరిమళ వాసన కొట్టేవారిగా ఉండాలి. చూడండి దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏం చేయాలంట? మన శరీరాలను సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్ములను బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తులుడైనటువంటి పౌలు గారు రోమీ సంఘానికి రాస్తా ఉన్నాడు, ప్రియులారా, ఇదిగో మీరు ప్రియమైన పిల్లల్లాగా ఉన్నారు, మిమ్మల్ని పరిమళ వాసనగా కొట్టేవారిగా చేయాలని చెప్పి ఆయన రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి వారిగా ఉండాలా? మీరు పరిశుద్ధంగా ఉన్నారా? దేవునికి అనుకూలమైనటువంటి వారిగా ఉన్నట్లయితే మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి. ఇట్టిది మీకు మంచిది అని అక్కడ దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా, శరీర క్రియలను చంపని ఎడల దేవునికి విరోధమై ఉంటున్నాం. శరీర క్రియలు చంపి ఆత్మ ద్వారా నడిపింపబడినట్లయితే
నీవు పరిమళ వాసనగాను శ్రేష్టమైనటువంటి కుమారుడుగా, శ్రేష్టమైనటువంటి కుమార్తెగా చేయబడి ఇహమందును పరమందును దీవెనలు ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుండి పొందుకోవడానికి నువ్వు అర్హుడు అవుతావు. ఈ భూలోకములో ఉన్నటువంటి దీవెనలు ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇస్తాడు. పరలోకములో వారసత్వాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈ దినము నుండి అయినా ఇంకెవరైనా శరీరానుసారులుగా ఉన్నట్లయితే ప్రియులారా, వాటన్నిటిని విడిచిపెట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. ఆ విధంగా నడుచుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి ప్రభువా, అయా నీ నామములో మీ లేఖన సత్యాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు సావవలసిన వారని చెప్పిన మాటల కొరకు స్తోత్రాలు. శరీరానుసారంగా నడిచినటువంటి వారు పొందినటువంటి అనుభవం ప్రభువా, మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము కూడా శరీరానుసారంగా ఉండకుండా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రభువా, సజీవయాగముగా మా శరీరములను సమర్పించుకొని నీ నామాన్ని మహింపచ్చి గణపరిచే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరిచి మీ నామమునికే ఘనత మహిమలు తెచ్చుకుంటారని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన మనమందరం